15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో పర్యటన ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా అనుకున్నారు, వాయిదా పడింది. కానీ ప్రకాశం జిల్లాలో వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు 24 మందిని బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కూడా జనసేనలో జాయిన్ చేశారు. ఆయన జాయిన్ అవటమే కాకుండా 25 మంది కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరారంటే ఇక వైసీపీ ప్రకాశం జిల్లా ఖాళీ అయిపోయింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టాడు. ఎందుకంటే అదే ప్రకాశం జిల్లాలో చదువుకున్నానని చెప్పాడు. 4 దశాబ్దాల క్రితం ఇక్కడే చదువుకున్నాను, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు ప్రాంతాల్లో పెరిగాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు కాబట్టి ఆయన కూడా తరచూ ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకాశం జిల్లాలతో ఎనలేని అనుబంధం ఉంది. ఒంగోలు కాలేజీలు, అక్కడ ఆయన చదువు చెప్పిన వాళ్ళు కూడా ఈయన్ని చాలా సందర్భాల్లో కలిసింది మనం చూసాం. అటువంటి ప్రకాశం జిల్లాలో గత 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపుగా 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వాల. ఎవరు? వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వకపోబట్టి 4,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ కేటాయించింది కూడా పైపులు వేసి వదిలిపెట్టేశారు. అంటే ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత మార్కాపురం, కనిగిరికి ఇద్దరు కావచ్చు. కనిగిరి చూసుకుంటే కనుక అక్కడ ఆ ప్రాంతంలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. నల్గొండ ఎట్లా అయితే తెలంగాణ ఉంటుందో కనిగిరి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్తో ఇప్పటికి కూడా అక్కడ చాలామంది జనం ఇబ్బంది పడుతుంటారు. మరి అటువంటి ప్రాంతాల్లో తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఇవ్వ అంటే, ఎందుకంటే అదే ప్రకాశం జిల్లాలో అక్కడ పొర్చూరు అనే గ్రామంలో నేను కూడా పుట్టాను. ఆంధ్రకేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మీదుగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడు పర్చూరు ఈ సరౌండింగ్ నుంచి బాపట్ల జిల్లాలో కలిసిపోయింది. ఇప్పుడు ఒంగోలు, మార్కాపురం ఇవన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా డిప్యూటీ సీఎంగా అదే ప్రకాశం జిల్లాలో వెళ్ళటం, 1,290 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ తాగునీరు కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయటం చాలా అద్భుతంగా మనం చూడాలి. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా మాటలు చెప్పే ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలు 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేకపోయారు? మరి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా తప్పులు సరిదిద్ది కనిగిరి, మార్కాపురంతో పాటు ఎర్రగొండపాలెం ఆ ప్రాంతాల్లో 6 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది ప్రజలకి దాదాపుగా అక్కడ చూస్తే కనుక 18 మండలాలు, 577 గ్రామాలకి తాగునీరు ఇచ్చే పథకం అద్భుతంగా చెప్పుకోవాలి. తాగునీరు లేకుండా ఇంత స్వాతంత్రం వచ్చే 7 దశాబ్దాలయ్యి తాగునీరు లేకుండా అలమటిస్తున్న ప్రకాశం జిల్లాలకి ఇది ఊరటగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ జిల్లాలో బాగోగులు తెలుసు, కష్టాలు తెలుసు, ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసు. కాబట్టి ఆ గ్రామీణ మంచినీరు పథకం కూడా ఈయన కిందే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చేసుకోవాలి. గతంలో చేసిన నిర్లక్ష్యం వల్ల వైసీపీ ప్రభుత్వం మేము ఇవ్వము రూపాయి కూడా అన్నారు. కానీ పాటిల్ గారిని కేంద్ర జలశక్తి మంత్రిని కలిసాం, నేను కలిశాను డిప్యూటీ సీఎంగా. యాజ్ ఎ సీఎంగా చంద్రబాబు నాయుడు గారి చొరవ మేమిద్దరం కలిసి మోదీ గారిని కూడా కలిసిన తర్వాత ఇప్పుడు నిధులు కేటాయించారు. మేము ఇచ్చిన ప్రపోజల్ అయితే 84,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కావాలన్నాం. దాంట్లో వాళ్ళు చూసి చేస్తున్నారు. ప్రయారిటీలో భాగంగా ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పల్నాడులో కూడా నీటి ఎద్దడి ఉంది, అనంతపురంలో ఉంది, శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో కూడా ఉంది, కనిగిరిలో ఎక్కువగా ఉంది. మరి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలా? కనీసం గేట్లు కూడా చాలా ఇబ్బంది గురైంది, మనం కూడా చూసాం. మరి అనేక పూర్తి మెజారిటీ ఇచ్చిన ప్రకాశంలో వైసీపీ ఎందుకు చేయలే? ఇప్పుడు వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ప్రకాశం జిల్లాలో. కాబట్టి ఈ రోజున మార్కాపురంలో ఏదైతే ఉన్నదో ఈ తాగునీరు పథకం 1,290 కోట్లతో శంకుస్థాపన చేయటం, ఆయన మాట్లాడిన తీరు, ప్రకాశం జిల్లాతో తనకున్న అనుబంధం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రిత విధానాలకు వ్యతిరేకించి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయనతో పాటు చాలామంది కీలకమైన నేతల్ని జనసేనలో చేర్చారు. 25 మంది కార్పొరేటర్లని కూడా జాయిన్ చేస్తే వైసీపీ ప్రకాశం జిల్లా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా మీద, రాయలసీమ జిల్లాలో భాగంగా ప్రకాశం జిల్లా మీద దృష్టి పెట్టాడనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా చైతన్యవంతమైన జిల్లా. తరతరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాయి. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా వెనకబాటుకు నెట్టివేయబడినాయి, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా ఈరోజు శంకుస్థాపన చేయటం వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిందనే మనం అనుకోవాలా. చాలా హుందాగా చెప్పాడు, ప్రభుత్వాలంటే మీకు సేవకులుగా మాత్రం చేయాలి, మీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాది.
4.5 దశాబ్దాలను ఉన్న చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఇన్నాళ్ళకి మా కోరిక నెరవేరింది. దీని ద్వారా 6 కాన్స్టిట్యున్సీలు 6 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది ప్రజలు తాగునీరుని తీసుకోగలుగుతున్నారు. దీన్ని అతి పెద్ద ఉపశమనంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు వచ్చినాయి, అధికారాన్ని పంచుకొని ఎంజాయ్ చేశారు తప్పితే ఇలా మా గురించి ఆలోచించలేదని అక్కడ రైతులు, ప్రజలు, యువత, మహిళలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.